హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈ మల్టీమీటర్ ద్వారా మనము ఈ కూలర్ మోటార్ మనకు కనిపిస్తుంది కదా, ఈ మోటార్ ఎలా చెక్ చేయాలి అనేది ఈ వీడియోలో. కూలర్ మోటార్ మనం 3 విధాలుగా చెక్ చేయొచ్చు. ఒకటి మల్టీమీటర్ ద్వారా, మరొకటి సిరీస్ ద్వారా, మరొకటి డైరెక్ట్. ఇది 3 రకాలుగా మనం చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మల్టీమీటర్ తీసుకున్నాం కదా, దీనికి ఇది వచ్చేసి ఫస్ట్ మనము ఇక్కడ మనకు యారో మార్క్ కనిపిస్తుంది, దీని దగ్గర యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఈ యారో మార్క్ అనేది మనం ఇక్కడ బజర్ మోడ్లో పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ బ్లాక్ ప్రోబ్ వచ్చేసి కామన్ ఉంది ఇక్కడ, ఈ కామన్లో పెట్టాలి. నెక్స్ట్ ఈ రెడ్ ప్రోబ్ వచ్చేసి ఇక్కడ మనము ఓమ్స్ కనిపిస్తుంది కదా, యాంప్స్, అందులో పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మనం చూద్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడు కూలర్ మోటార్ తెలుసు కదా, అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక వైరు, ఇది ఏ కూలర్కైనా సరే 4 వైర్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే కామన్, అంటే దీన్ని మనం న్యూట్రల్ కలుపుతాం, ఇది కామను. అయితే ఇది వచ్చేసి ఏంటంటే ఇది స్లో స్పీడు, ఇది మీడియం స్పీడు, ఇది హై స్పీడు. అయితే ఒక్కొక్క స్పీడ్ మనం చెక్ చేద్దాం. మల్టీమీటర్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒకటి కామన్ పెడతాను. ఇప్పుడు ఫస్ట్ స్పీడ్ పెడదాం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెసిస్టెన్స్ మనకు ఒక 105 చూపిస్తుంది. ఇది వచ్చేసి 105 చూపిస్తుంది. హై స్పీడ్ వచ్చేసి 85. అంటే ఇది ఎంత ఎక్కువ చూపిస్తే అంత తక్కువ స్పీడు, ఎంత తక్కువ చూపిస్తే అంత ఎక్కువ స్పీడ్ అనమాట. అయితే ఈ విధంగా మనము ఈ యొక్క కూలర్ రన్నింగ్ అనేది దాని స్పీడ్ నెంబర్ అనేది మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే బాడీ షాట్ ఒకవేళ అయ్యింది అంటే మనకేంటంటే ఇట్లా బీప్ సౌండ్ వస్తుంది అనమాట. ఎట్లా వస్తుంది సౌండ్ అంటే ఇప్పుడు ఏం లేదు, మొత్తం జెయింట్ అయింది కాబట్టి మనకు బీప్ సౌండ్ వస్తుంది. అదేవిధంగా ఈలో కూలర్లో ఉన్న ప్రతి వైండింగ్ మొత్తం కాలిపోయి అంటినప్పుడు ఏమవుతుందంటే సేమ్ ఒక ఐరన్ ముక్కలకి అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇది ఒకటి ఉంది అనుకో, సపోజ్ ఈ నట్ బోల్ట్ ఉంది, దీన్ని ఇది పెడితే సౌండ్ ఎలా వస్తుంది ఇప్పుడు కనిపిస్తుందా మీకు? ఇట్లా అంటే ఇది ఒక ఈ నట్టు మొత్తం ఒకటే అనమాట. ఇది చూద్దాం. అదేవిధంగా ఇలా వైండింగ్ మొత్తం ఒకటైనప్పుడు మనకి ఇలా బీప్ సౌండ్ అనేది వస్తుంది అనమాట. దాన్ని బట్టి బీప్ సౌండ్ వచ్చినప్పుడు దాన్ని బట్టి మనం ఈ కూలర్ మోటార్ పోయింది అనేది గమనించాలి. అదేవిధంగా ఇట్లా మనకు కొంచెం వాల్యూ మనకు చూపించిందంటే సరే, కొంచెం ఎక్కువ తక్కువ మనకు కన్ఫర్మ్ అని చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్క మోటార్ వైండింగ్ను బట్టి ఆ యొక్క వాల్యూ అనేది మనకు ఎక్కువ తక్కువ కనిపిస్తుంది అనమాట. అయితే మొత్తం మీద మాత్రం ఏదైతే ఎక్కువ వాల్యూ వస్తుందో అది తక్కువ వాల్యూ వచ్చేది ఎక్కువ నెంబర్ అని మనము గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అన్ని 3 నెంబర్లు వాల్యూ చూపించడం వల్ల మనకేంటంటే కూలర్ యొక్క మోటార్ కన్ఫామ్గా 100% వర్క్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ చెక్ చేసినాక ఇట్లా ఇలా ఉన్నాక ఇట్లా ఏంటంటే కొన్ని రావు ఆ మోటార్లో. ఎందుకు రావంటే లోపల బుష్ పోవడం వల్ల రావు. కానీ ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయటకు నాకు సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.